గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. వివాహ బంధంలోకి అడుగుపెట్టి భాగస్వామితో కలకాలం కలిసి ఉండాల్సిన నవ వధువులు ఉన్నట్లుండి తమ జీవితాల్ని అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. భర్తతో గొడవలు కావచ్చు, కుటుంబ కలహాలు ఉండొచ్చు, వాటిని అర్థం చేసుకుని సర్దుకుపోవాల్సింది పోయి తాళి కట్టించుకున్న మెడకే ఉరి తాడులు బిగించుకుని మరీ బలి తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ రాయదుర్గంలోనూ నవ వధువు ఆత్మహత్య ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధు దేవిక ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పెళ్లి చేసుకున్న 6 నెలలకే యువతి చనిపోవడంపై ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి. వికారాబాద్ జిల్లా తోర్ మామిడికి చెందిన దేవిక హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. అదే ఫీల్డ్లో పనిచేస్తున్న మంచిర్యాలకు చెందిన శరత్తో పరిచయం ఏర్పడి అది కాస్త ఇద్దరి మధ్య కూడా ప్రేమగా మారింది. పెద్దలకు తమ ప్రేమ విషయం చెప్పి ఇరు కుటుంబాలను ఒప్పించగలిగారు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావడంతో తమ పెళ్లి జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోయేలా 6 నెలల క్రితం గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఆ వీడియోలు చూసిన వారంతా పర్ఫెక్ట్ కపుల్ అంటూ కితాబులు కూడా ఇచ్చారు. కానీ ఆ ముచ్చట 3 నెలలు కూడా లేకపోయింది. పెళ్లైన అనంతరం దంపతులు ఖాజాగూడ ప్రశాంతి హిల్స్లోని ఓ అపార్ట్మెంట్లో కాపురం పెట్టారు. పెళ్లి జరిగి ముచ్చటగా 3 నెలలు కూడా తిరగకముందే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నెల 2వ తేదీ ఆదివారం కూడా భార్యాభర్తలు గొడవ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన దేవిక తన గదిలోకి వెళ్లి లాక్ వేసుకుంది. కోపంలో ఉన్న శరత్ కూడా కాసేపు అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు. అర్ధరాత్రి తర్వాత ఇంటికి వచ్చిన శరత్ దేవిక గదిలోంచి రాకపోయేసరికి నిద్రపోయింది అనుకుని మరో గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. సోమవారం ఉదయం నిద్రలేచిన శరత్ దేవిక గది తలుపు తట్టినా తీయలేదు ఆమె. దీంతో అనుమానం వచ్చిన భర్త తలుపులు బద్దలు కొట్టి మరీ చూడగా ఇంకేముంది, దేవిక ఫ్యాన్కు బురేసుకుని కనిపించింది. ఒక్కసారిగా షాక్కు గురైన శరత్ వెంటనే పోలీసులకు బంధువులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు చనిపోవడంతో ఆ తల్లి ఇప్పుడు గుండెలు పగిలేలా రోధిస్తోంది. అయితే దేవిక మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులు పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. భర్త వరకట్న వేధింపులు తట్టుకోలేకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఇప్పుడు తల్లి ఆరోపిస్తోంది. దేవిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వాళ్ళు పెళ్లి వాళ్ళు గోవాలో చేసుకున్నారు. రిఫ్లెక్షన్ లేడ బటన్ చిల్లర చేసిన 10-15 లక్షలు ఖర్చు వచ్చినాయి మేడం. 10 తులాలు గోల్డ్ పెట్టేసినాము. సరే సార్లే ఉండని ఇక వాళ్ళది మాది ఎంతనో కలిసి ఉన్నాం కదా, కలిసిపోయినాం. అట్లా వేధింపులు అనేది అర్థం కాలేదు మేడం. నాకు మొన్న వచ్చి ఇల్లు రాస్తావా మమ్మీ నీ అల్లుని పేరు మీద అన్నప్పుడే అర్థమైంది మేడం. ఇల్లు రాయమని అడిగినప్పుడే వేధింపుతున్నాడు అనుకున్న తల్లి. రాసిస్తుంటే మేడం, ఇద్దరు బాగుంటే ఇల్లు కూడా ఇస్తుంటే మేడం. నేనే ఆడన్న పోయి బతుకుతుంటే మేడం. నా అమ్మకి ఇల్లు కూడా ఇచ్చేస్తుంటే మేడం. చనిపోయే 2 రోజుల ముందు కూడా దేవిక తన స్నేహితురాలికి మెసేజ్ చేసింది. తన భర్త వేధిస్తున్నాడని, అతనితో ఉండలేకపోతున్నానంటూ తన ఆవేదనను చెప్పుకొచ్చింది తన స్నేహితురాలితో. వాళ్ళ ఫ్రెండ్కి నీ మెంటల్లోనా నాకు ఇక్కడ అసలు సెట్ అవ్వట్లేదు, చాలా గొడవలు అవుతున్నాయి, వీటితో నాకు అవ్వట్లేదు అని మెసేజ్ చేసింది వాళ్ళ ఫ్రెండ్కి 2 days బ్యాక్. ఇది అయ్యింది. వాళ్లకు వాళ్ళు ప్రేమించుకున్నారు, పెద్దలను ఒప్పించారు, గ్రాండ్గా పెళ్లి కూడా చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలు ప్రేమికులుగా ఎంతో సంతోషంగా ఉన్న ఆ జంట 6 నెలలు కూడా భార్యాభర్తల్లా కలిసి ఉండలేకపోయారు. వైవాహిక బంధంలో ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగిపోతేనే సంసారం బాగుంటుంది, నిలబడుతుంది. కానీ ఇదిగో ఇక్కడ ఒకరిపై మరొకరు పెత్తనం చెలాయించాలి అనుకుని పంతానికి పోతూ కాపురాలను మాత్రం ప్రతి ఒక్కరూ కూల్చుకునే పరిస్థితులు వస్తున్నాయి. బాగా చదువుకుని గొప్ప ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా వైవాహిక బంధాలని బాధ్యతలా కాకుండా భారంలా భావిస్తున్నారు. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటే స్టే క్లిక్డ్ ఆన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.